చిక్కుడుకాయ కర్రీకి కావాల్సినవన్నీ తీసుకునే అంతలోపు మీకు ఒక స్టోరీ చెప్తాను. అది చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చాలా మంది కపుల్స్ పెళ్ళైన కొత్తలోనే చేసే మిస్టేక్స్ ఏంటి అంటే పెళ్ళైన 1 year లోపే ఇద్దరికి సెట్ అవ్వక సపరేట్ అవ్వడం. అప్పుడు ఏమైపోతుంది అంటే లైఫ్ లాంగ్ ఒక మచ్చలో ఉండిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే లైఫ్ అనేది ఎంత అందంగా ఉంటుందో. మ్యారేజ్ విషయానికి వస్తే మాది లవ్ మ్యారేజ్. ఇంట్లో ఒప్పించడానికి 2 years వెయిట్ చేసాము. ఒక టైంలో నా హస్బెండ్ కానీ ఒక స్టాండ్ తీసుకుపోయి ఉంటే 2 years వెయిట్ చేసింది కాస్త 4 months లో అయిపోయేది. అయితే ఇంట్లో మా మ్యాటర్ చెప్పగానే అటు వాళ్ళ ఇంట్లో గానీ ఇటు మా ఇంట్లో గానీ ఎవరు ఒప్పుకోలేదు. కొట్టారు, తిట్టారు. అబ్బో, ఇప్పుడు అవన్నీ తలుచుకోవడం ఎందుకులేండి. ఫైనల్లీ 2 years తర్వాత ఒప్పుకున్నారు. బట్ మా ఫ్యామిలీ అయితే ఒక కండిషన్ పైన ఒప్పుకున్నారు. నువ్వు మాకు నచ్చిన అబ్బాయిని కాకుండా వేరే ఎవరైనా పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో నుండి తీసుకుపోవడానికి లేదు. ఈ మెడలో ఉన్న చైన్, రింగ్స్ మొత్తం ఇక్కడే పెట్టాలి. పెళ్లి ఖర్చు, నగలు, చీరలు, కళ్యాణ మండపం మొత్తం వాళ్ళనే పెట్టుకోమను. అప్పుడైతేనే నేను పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పారు. మా నాన్న అన్ని కండిషన్స్ పెడితే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు మీరే చెప్పండి. మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అదేంటి లేలా ఏం పెట్టకుండా పంపిస్తారు, అంత తక్కువగా చూస్తున్నారేంటి మన ఫ్యామిలీని అని మా మ్యారేజ్ కి ఒప్పుకున్న వాళ్ళని కాస్త పెళ్లి లేదు ఏం లేదు, ఇంకో మంచి అమ్మాయిని తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తాను అని మా హస్బెండ్ తో అన్నారంట. ఆ మాటలకి మా హస్బెండ్ నాకు కాల్ చేసి ఒకటే ఏడుపు, ఇప్పుడు ఏం చేయాలి అని. ఇక్కడ మా పేరెంట్స్ ని నేను బ్యాడ్ చేయాలి అని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ బాధ కూడా కరెక్టే కదా. అలా అని లవ్ చేసిన అతన్ని కాకుండా వేరే ఎవరినో ఇప్పటి వరకు నాకు తెలియని పర్సన్ ని పెళ్లి చూపులో కూర్చోబెట్టి నచ్చాడా అని అడిగితే అలా అసలు అతని గురించి ఏం తెలిసి ఉండదు మనకి. ఒకవేళ మన పేరెంట్స్ వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగినా కానీ అందరు మాకెందుకు వచ్చిందిలే అని అన్ని అబద్ధాలు చెప్తారు. ఇలా మా రిలేటివ్స్ లోనే చాలా మంది రిలేషన్స్ బ్రేక్ అవడం చూసాను. ఒకవేళ మా పేరెంట్స్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చి అతన్ని పెళ్లి చేసుకున్నానే అనుకోండి, ఒకవేళ అతని క్యారెక్టర్ బ్యాడ్ అయితే నాకు పెళ్లికి ముందే లవర్ ఉన్నాడని తెలిసి ఖచ్చితంగా టార్చర్ చేస్తాడు. అంత రిస్క్ ఎందుకులే అనిపించి పేరెంట్స్ ఎంత చెప్పినా కానీ నేను ఒప్పుకోలేదు. మా నాన్న నగలు ఏమి ఇవ్వను అనేసరికి నేను జాబ్ చేస్తూ ఉంటాను. నా శాలరీ మొత్తం సేవింగ్స్ లోనే ఉంటాయి. మొత్తం కలిపి 13 lakhs ఉంటాయి. వాటిలోనే ఒక షార్ట్ నెక్లెస్, లాంగ్ హారం చేయించుకొని పెళ్లి శారీస్ తీసుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర నలుగు ఇలాంటివి ఉంటాయి కదా, దానికి మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా నాకు మనీ ఇచ్చారు. వాటిలోనే మొత్తం జరిపించాను. నగలు ఇవి చేంజ్ చేసరికి అప్పుడే యాక్సెప్ట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ నన్ను. మా హస్బెండ్ సంపాదించిన మనీతోనే మా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకున్నా కానీ అప్పుడే స్టార్ట్ అయినాయి నాకు. ఒక రోజు మా హస్బెండ్ నన్ను జాబ్ మానే అన్నారు. పెళ్లి కాకముందు ఎప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్స్ రాలేదు. అలా అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అంతే కదా, చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకొని అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఒక మంచి జాబ్ తెచ్చుకున్న హై ప్యాకేజ్ తో ఇలాంటి జాబ్ మానే అనగానే కోపం రాదా? ఇంకా నేను జాబ్ మానేయను అని గట్టిగా చెప్పాను మా హస్బెండ్ తో. ఒకవేళ నేను జాబ్ మానేసానే అనుకోండి, నా హస్బెండ్ మాట విని ప్రతి చిన్న దానికి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది మనీ కోసం. అప్పటి నుండి నా హస్బెండ్ కి నేనంటే కొంచెం పడట్లేదు. నేను జాబ్ మానేను అన్నప్పటి నుండి నా హస్బెండ్ కి నేనంటే కొంచెం పడట్లేదు. అది నాకు అర్థమైతుంది. ప్రతి చిన్న దానికి గొడవలు, నువ్వు నా మాట వినట్లేదు అని 1 week మాట్లాడడం ఆపేశాడు. ఇంటి పెళ్ళైన 1 month కే దాన్ని మాత్రం అలసుగా తీసుకొని నేను ముందే చెప్పా కదా ఈ అమ్మాయి మనకు సెట్ కాదు అని. నేను చూపించిన అమ్మాయిని చేసుకొని ఉంటే బాగుండేది అని ఇండైరెక్ట్ గా తిడుతూ ఉంటది నన్ను. అది చాలది అంటూ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి నా గురించి బ్యాడ్ గా చెప్తూ మా కోడలు అస్సలు మంచిది కాదు, ఏం పని చెయ్యదు, లేస్తది, ఆఫీస్ కి వెళ్తది, వస్తది, తింటది అని చెప్తది అంట. ఇది అంతా నాకు ఎలా తెలిసింది అంటే ఒక రోజు మా అత్తయ్యకి పక్కింటి ఆంటీకి గొడవ జరిగింది. ఆ గొడవలో మా పక్కింటి ఆంటీ నాతో అన్నది, ఇదంతా మీ అత్తయ్య నీ గురించి ఇలా చెప్తుంది అందరికని. ఇంత కోపం రావాలి అసలు. నేను వెళ్ళి నా హస్బెండ్ తో చెప్తే ఒకటే మాట, అయితే జాబ్ మానే అని అన్నాడు. బాగా కోపం వచ్చి ఇక అలానే గొడవలు ఉండేసరికి మా ఇంటికి వచ్చేసాను నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని. అసలే నా పెళ్లి మా నాన్నకు ఇష్టం లేదు, దానికి తోడు ఇలా చేస్తుండేసరికి మా నాన్న కోపం వచ్చి ఇక అక్కడికి పంపించలేడు నన్ను. యాక్చువల్ గా నేను వచ్చిన టైంకి మా హస్బెండ్ ఇంట్లో లేడు అక్కడ. లేని 1.5 month కి నేను మా ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత 2.5 months మా అత్త వాళ్ళతో కానీ నేను నా హస్బెండ్ తో కానీ అసలు కాంటాక్ట్ లో లేను. వాళ్ళెవరో నేనెవరో అన్నట్లు ఉన్నాం. అయితే ఒక రోజు మా హస్బెండ్ మా ఇంటికి వచ్చాడు తీసుకుపోవడానికి. మా నాన్నేమో అసలు పంపించను అన్నారు. ఒకటే మాట, ఇంకా నేనే లాస్ట్ కి ఎక్కడ నా లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అని చెప్పి నువ్వు జాబ్ చేయనిస్తేనే మీ ఇంటికి వస్తా అని చెప్పా. ప్రతి ఆడపిల్లకి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు ఇలా చేస్తున్నందుకు మీరందరు నన్ను తిట్టుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం. ఎందుకు అంటే ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఇంకా నా హస్బెండ్ కూడా జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు అండ్ వేరే కాపురం పెడదామని చెప్పాడు.
నేనేం అడగలేదు వేరేగా ఉందామని. ఒక్కసారిగా తన నోట్లో నుండి ఆ మాట వచ్చేసరికి నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు కూడా నాకు మా అత్తయ్యకి గొడవలు జరుగుతూ ఉండేవి. అవన్నీ మా హస్బెండ్ తట్టుకోలేక మా గొడవలకి హెడ్డేక్ వచ్చేది అంట. సో ఇంకా వేరేగా కాపురం పెట్టేశాం. అప్పటి నుండి నాకు మా అత్తయ్యకు ఒక్క గొడవ అంటూ ఒక్క గొడవ ఇంకా లేదు. ఇప్పుడైనా కాల్ చేస్తుంది, నార్మల్ గా మాట్లాడుతుంది, పెట్టేస్తుంది, ఇంకంతే. నేనైతే ఇప్పటికీ జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఆ రోజు మా హస్బెండ్ కానీ ఆ స్టాండ్ తీసుకుపోయి ఉంటే ఇప్పటికీ ఎవరి పాటికి వాళ్ళే ఉండేవారేమో. అంతే కదా, ఒక లేడీ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే ఉండాలి. అప్పుడైతే సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటది ఆ లేడీకి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చిక్కుడుకాయ కర్రీ చేద్దాం రండి. ముందుగా చిక్కుడుకాయలను చుంచుకోవాలి. పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని అక్క ముక్క దంచుకోవాలి. ఒక 4 లేదా 5 ఎల్లిపాయలను తీసుకోవాలి. చిక్కుడుకాయలను మంచిగా కడుక్కొని అందులో దంచుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఉడికించాలి కొంచెం మెత్తగా. ఒక గంజి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేడైనాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక పసుపు వేసుకొని అందులో ఉడికించిన చిక్కుడుకాయలను వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ. మీరు చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.